Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇటీవల ఇండియా పాక్ యుద్ధంలో మనకు కనిపించిన ఒక సిగ్నిఫికెంట్ జియోపొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే చైనా పాక్ నెక్సెస్. ఇప్పటిదాకా భారతదేశానికి కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ పైన స్పష్టమైన సుపీరియారిటీ ఉంది. 1998 అణుపరీక్షల తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపాక ఈ కన్వెన్షనల్ సుపీరియారిటీ రిలవెన్స్ ఉందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఒక స్టేజ్ దాటితే అణుయుద్ధం దాకా పోతుందేమో అనే సమస్య ముందుకు వస్తుంది. అది ఇటీవల కాలంలో మనము న్యూక్లియర్ థ్రెట్ షాడోలో కూడా పాకిస్తాన్ పైన కన్వెన్షనల్ వార్ఫేర్లో గణనీయమైన ఆధిక్యత చూపవచ్చు అని ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా రుజువైంది. స్టిల్ ఆ న్యూక్లియర్ వార్ అనే షాడో మనకు ట్రంప్ మాటల్లో మనకు కనబడింది, ఇంటర్నేషనల్ ప్రెషర్లో మనకు కనబడింది. కానీ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది, అదే చైనా పాకిస్తాన్ నెక్సెస్. ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి, చైనాతో యుద్ధాలు జరిగాయి. కానీ ఏకకాలంలో రెండు దేశాలు కలిసి వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? మనము సోషల్ మీడియాలో వీరోచిత దేశభక్తులకు ఏముంది యుద్ధాన్ని వేసి కొడదాం అని మాట్లాడచ్చు, కానీ స్ట్రాటజిక్ రిలేషన్స్ అలా ఉండవనటానికి ఉదాహరణే ఇటీవల యుద్ధంలో పాకిస్తాన్కు చైనా ఇంత మద్దతు ఇచ్చినా మన ప్రధానమంత్రి కానీ, మన రక్షణ మంత్రి కానీ, మన హోంమంత్రి కానీ, బీజేపీ నాయకులకు కానీ ఒక్క పల్లెత్తు మాట చైనా అనలే. మీరు గమనించండి. ఎందుకనలే? బీజేపీకి చైనా పైన ప్రేమ ఉంటుందా? ఎందుకనలే అంటే దట్ ఇస్ ద స్ట్రాటజిక్ రీజన్. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్తో పోరాడుతుంటే మరోవైపు ఇంకో వార్ ఫ్రంట్ ఓపెన్ చేసుకోవడం ఎప్పుడు కామన్ సెన్స్ కూడా అంగీకరించదు. అందుకే మనకు పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తున్నా కూడా మనం పాకిస్తాన్నే టార్గెట్ చేశాం తప్ప చైనా పైన కనీసం ఇటీవల డిప్లొమాటిక్ మిషన్ 7 మిషన్ ప్రపంచమంతా తిరిగాయి. ఎక్కడన్నా చైనాను కౌంటర్ చేస్తూ మన వాళ్ళు మాట్లాడారా? కారణం ఏంటి? మరి నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈ మేరకు ఎగిరింది కూడా చైనాను చూసుకున్నాయి కదా. అయినా మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ డిప్లొమసీ. వ్యూహాత్మక దౌత్యం అంటారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే 2 ఫ్రంట్ వార్ను మనం అవాయిడ్ చేస్తాం, కానీ పాక్ చైనా నెక్సెసే కాదు, ఫ్యూజన్ కూడా. అంటే పాక్ మిలిటరీకి చైనా సాయం చేయడమే కాదు, ఇలా 81% ఆఫ్ పాకిస్తానీ మిలిటరీ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ చైనా. చైనా మిలిటరీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నది. అయితే మనం అనొచ్చు, ఇటీవల మనం చైనా ప్లేన్లను కూడా పగలగొట్టేశాం, చైనా ఎయిర్ డిఫెన్స్ను ఛేదించాం. కానీ చైనా తన దగ్గరున్న సైనిక పాఠవంలో తన మిలిటరీ కెపబిలిటీస్లో ఎంత భాగం పాకిస్తాన్తో షేర్ చేసుకున్నది పాయింట్ కదా. ఇప్పుడు ఉన్న చైనా తన మిలిటరీ కాంపిటెన్స్, మిలిటరీ క్యాపబిలిటీలో చాలా పరిమితంగా మాత్రమే పాకిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. అదే ఇంకా ఎక్కువ పెరిగితే సో పాకిస్తాన్ పైన మనకున్న కన్వెన్షనల్ మిలిటరీ సుపీరియారిటీ క్వశ్చనబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చైనా మనకన్నా పవర్ఫుల్ మిలిటరీ పవర్. ఎందుకంటే చైనాకు పోటీ భారత్ కాదు, చైనాకు పోటీ అమెరికా. అందువల్ల అమెరికాతో సరితూగగలిగిన మిలిటరీ కెపబిలిటీస్ కొరకు చైనా చూస్తుంది. మనమేమో చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి మన ఆత్మరక్షణ కొరకు అవసరమైన క్యాపబిలిటీస్ మనము చూస్తాం. అందువల్ల చైనా ఇస్ ఎ బిగ్గర్ మిలిటరీ పవర్ బికాజ్ ఇట్ వాంట్స్ టు కంపీట్ విత్ అమెరికా. సో అందువల్ల చైనా పాకిస్తాన్ నెక్సెస్ గణనీయంగా పెరిగితే
అది మనకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. మిలిటరీ ఫ్రంట్లోనే కాదు, డిప్లొమసీలో కూడా చూసాం. యునైటెడ్ నేషన్స్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్నే తొలగించేశారు తీర్మానంలో. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పహల్గామ్ దాడులకు ఖండించింది, కానీ పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండించడానికి ముందుకు రాలే. సో యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్కు నాయకత్వం వహిస్తుంది ఇప్పుడు. సో అందువల్ల చైనా ఉపయోగం మిలిటరీ బ్యాటిల్ ఫీల్డ్లోనే కాదు, గ్లోబల్ డిప్లొమసీలో పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఇటీవల మాట్లాడాడు కూడా, మీరు ఇండస్ వాటర్ మాకు ఆపుతారా సింధు జలాలు, మరి మేము చైనా బ్రహ్మపుత్ర జలాలు ఆపితే అనే మాట ప్రస్తావించారు. చైనా నిజంగానే పాకిస్తాన్ కోసం బ్రహ్మపుత్ర జలాలు ఆపుతుందా? ఇప్పటికే భారతదేశం కంప్లైంట్ చేస్తుంది బ్రహ్మపుత్ర పైన చైనా ఎక్సెస్ స్టోరేజ్ కెపాసిటీ పెడుతుంది. అందువల్ల బట్ ఏదైనా చైనా పాకిస్తాన్ నెక్సెస్ పాకిస్తాన్ను చాలా ఎక్కువ బలోపేతం చేస్తుంది. ఇట్ విల్ గ్రేట్లీ స్ట్రెంగ్తెన్ పాకిస్తాన్ అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మరి భారతదేశానికి ఉన్న ఆప్షన్ ఏంటి? సో జింగోయిజం అంటే అతివాద దేశభక్తులు సంగతి ఏం లేదు, ఇద్దరిని చూడాలి అని మాట్లాడుతుంటారు. ప్రాక్టికల్గా అలా ఉండదు. ఎప్పుడు ఏమి చేయగలం మనము? చైనా పాకిస్తాన్ నెక్సెస్ను బ్రేక్ చేయాలి. అది ఇండియా స్ట్రాటజిక్ డిప్లొమసీ ఉండాలి. ఎందుకు బ్రేక్ చేయాలి? అంతర్జాతీయ సంబంధాల్లో ఐడియాలజీ ఇవన్నీ ఉండవు, నేషనల్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటుంది. బీజేపీ ముఖ్యమంత్రిగా, హిందుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్లో కమ్యూనిస్టు చైనా నాయకుని జింపింగ్ను ఆహ్వానించి పెట్టుబడులు ఆకర్షించలేదా? అందువల్ల ట్రేడ్ అండ్ డిప్లొమసీలో ఐడియాలజీ ఉండదు. ఇప్పుడు అమెరికా చైనా మధ్య మామూలు సంబంధాలా? అమెరికా చైనా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్స్. ఎట్లా సాధ్యమైంది? చైనా తైవాన్ మధ్య ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చనే ఉంది. తైవాన్ మాదని చైనా అంటుంది, ఇండిపెండెంట్ దేశం అని తైవాన్ అంటుంది. కానీ చైనా తైవాన్ల మధ్య మామూలు ఎకనామిక్ రిలేషన్స్ ఉండవు. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ వార్ జరుగుతున్న సమయంలో కూడా ఈవెన్ టుడే యూరప్కి అవసరమైన గ్యాస్లో అరౌండ్ 8% రష్యా నుంచి వస్తుంది. ఒకప్పుడు 45% ఉండే. మనకు ఉదాహరణకు మీకు రష్యాతో మనకు ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి, రష్యాకు చైనాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ హౌ గ్లోబల్ జియో పాలిటిక్స్ ఆపరేట్. అందువల్ల బీజేపీకి సైద్ధాంతికంగా కమ్యూనిస్ట్ చైనాతో విభేదాలు ఉంటే ఉండవచ్చు. మనకు చైనాతో సరిహద్దు వివాదం ఉన్నమాట నిజం, అక్కడ కఠినంగా ఉండాల్సిందే. కానీ అదే సమయంలో చైనా పాకిస్తాన్ నెక్సెస్ను బ్రేక్ చేయడం అనేది ఇండియా స్ట్రాటజిక్ డిప్లొమసీకి కీలకం. చైనా పాకిస్తాన్ నెక్సెస్ను ఎదుర్కోవడానికి మనం ఏం చేసాం? అమెరికాతో కలిసాం. సో చైనా థ్రెట్ను ఎదుర్కోవటానికి అమెరికాతో కలిసి అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చేరాం. క్వాడ్రిలేటరల్ అలయన్స్ అంటారు. మన ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వెళ్ళి చైనాకు వ్యతిరేకంగా పరోక్షంగా కామెంట్లు చేశారు. కానీ ఇండియా పాక్ వార్లో ఎక్కడన్నా జపాన్ మనకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడిందా? సో మనము మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వెళ్ళి చైనా వ్యతిరేక కామెంట్లు చేస్తే జపాన్ ఆనందపడ్డది. కానీ మనకెందుకు మరి జపాన్ మద్దతు ఇవ్వదు? ఆ మాటకొస్తే క్వాడ్లో భారతదేశం మెంబర్, కానీ అమెరికా పాకిస్తాన్ పట్ల ఎలా వ్యవహరించింది? పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని ఒక్క మాట అన్నదా? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. IMF, వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇప్పించింది పాకిస్తాన్కి F-16 ప్యాకేజ్ ఇప్పించింది. పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అమెరికా స్పాన్సర్డ్ రెజల్యూషన్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పేరే తీసేశారు. పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్లో మీడియేట్ చేస్తామన్నారు. ఆఖరికి ఇండియాను పాకిస్తాన్ కలిపి మాట్లాడే ట్రంప్. మరి మన స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ సాధించామా? చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికాతో కలిసాం. పాకిస్తాన్కు వ్యతిరేకంగానే అమెరికా మనకు మద్దతు ఇవ్వనప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికా నిలబడుతుందా మనతో? మన కోసం చైనాతో అమెరికా యుద్ధాన్ని దిగుతుందా? ఘర్షణ దిగుతుందా? మీకు గాల్వాన్లో ఇన్సిడెంట్ జరిగితే చైనా యాక్ట్ను అమెరికా ఖండించి ఊరుకుంది తప్ప ఏమైనా శాంక్షన్స్ అమెరికా పైన చైనా విధించిందా? చైనా పైన అమెరికా విధించిందా? మా మిత్రదేశము, మా క్వాడ్లో భాగమైన భారతదేశం పైన నువ్వు ఎలా
గాల్వాన్ వద్ద మా భారత సైనికులు చంపుతావు, నీ మీద ఆంక్షలు విధిస్తున్నావు అన్నదా? అదే ఒక యూరోపియన్ కంట్రీ మీద జరిగి ఉంటే అమెరికా ఎలా రియాక్ట్ అయ్యేది? అందువల్ల క్లియర్గా మనకు అర్థమైంది, అమెరికా నాయకత్వంలో యాంటీ చైనా యాక్సిస్లో మనం ఉన్నా మనకు ప్రయోజనం కలగలేదు. కానీ జరిగింది ఏంటి, మనం అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా గ్రూప్లో ఉన్నందుకు చైనా వాడు మరింతగా పాకిస్తాన్ కౌగిలించుకున్నాడు. సో మనకు చైనా అమెరికా ఉపయోగపడలేదు, పాకిస్తాన్కు చైనా ఉపయోగపడ్డది. పాకిస్తాన్ చూడండి, అటు అమెరికా వ్యతిరేకమైన చైనాతో సంబంధాలు ఉంటాయి, ఇటు అమెరికాతో సంబంధాలు ఉంటాయి, ఈవెన్ రష్యా నుంచి కూడా ఆయుధాలు కొంటుంది పాకిస్తాన్. అమెరికా శత్రువైన ఇరాన్తో సంబంధాలు ఉంటాయి. మరి ఇలా అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ లాభపడుతుంది. మనమేమో చైనాతో, మనము అమెరికాతో కలిసి చైనాకు దూరం అయ్యాం. అమెరికాతో కలిసినా మనకు అమెరికా పాకిస్తాన్ విషయంలో సహకరించలేదు, చైనా విషయంలో సహకరించే ప్రసక్తే లేదు. మన స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఎక్కడ లాభమైంది? మన క్వాడ్లో చేరితే మన లాభం కావాలి కదా. సో క్వాడ్లో మెంబర్ పాకిస్తాన్, క్వాడ్లో మెంబర్ కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మెంబర్స్. అంటే అమెరికా తన ఎక్స్టెండెడ్ సపోర్ట్ బేస్గా ఇండియాను చూస్తుంది తప్ప చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఒక బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడానికి అమెరికా సిద్ధపడలేదు. మీరు అదే ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఎలా వివరిస్తుందో చూడండి. ఇజ్రాయెల్ పైన హూతీలు దాడులు చేస్తే అమెరికా వెళ్ళి హూతీల పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తే అమెరికా వచ్చి ఇంటర్సెప్ట్ చేసి ఇరాన్ మిసైల్స్ ఆపింది. సో ప్రతి అంశంలోనూ ఇజ్రాయెల్కి మద్దతుగా ఉంది, ఆఖరికి మానవ మారణహోమం జరుపుతున్న మద్దతుగా ఉంది. మరి మన విషయంలో ఎందుకు అమెరికా ఆ రకమైన వైఖరి తీసుకోవడం లేదు? అందువల్ల అక్కడే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, భారతదేశం అమెరికా కోసం చైనాతో ఘర్షణ పడితే ప్రయోజనం ఏమి ఉండదు. ఇండియా కోసం ఘర్షణ పడాలి, అమెరికా కోసం కాదు. ఎస్, నిజంగానే చైనాతో మనకి ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా కఠినంగా నిలబడాల్సింది, ముచ్చట లేదు. చైనాతో పోటీలో మనం బలోపేతం కావాల్సిందే. అదే సమయంలో మన జియో స్ట్రాటజిక్ పాలసీ ఎప్పుడు కూడా ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి మనం ఉండకూడదు. ఇప్పుడు ఇండో పసిఫిక్లో అమెరికా ప్రయోజనాలు మనం కాపాడితే అమెరికా మన ప్రయోజనాలు కాపాడకుండా పాకిస్తాన్ ప్రయోజనాలు కాపాడుతుంది. అందువల్ల ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో అందువల్ల మనము ఇప్పుడు మీకు రష్యా ఉక్రెయిన్ వార్లో మనం ఆ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ప్రదర్శించే లాభపడ్డాం కూడా. లేకపోతే ఇవాళ పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో నిజంగానే మన ఉక్రెయిన్కు పూర్తిగా మద్దతుగా ఉండి రష్యాను కనుక ఖండించి ఉంటే ఏం జరిగేది? ఉక్రెయిన్ సహాయం చేసే పరిస్థితిలో ఉండేది కాదు. అమెరికా మనకు ఎలాగూ సహకరించదు. రష్యా వెళ్ళి పాకిస్తాన్తో చైనాతో కలిసి సహకరించేది. అప్పుడు రష్యా చైనా కలిసి పాకిస్తాన్ వెనకాలంటే మన పరిస్థితి ఏంటి? సో అందువల్ల మనకు అర్థం కావాలి, రష్యా ఉక్రెయిన్ వార్లో క్లియర్గా మనం ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నాం కనుక రష్యా మనకు వ్యతిరేక వైఖరి తీసుకోవాలి. ఇక్కడెక్కడ మీకు పాకిస్తాన్ పూర్తిగా అవుట్రైట్గా ఖండించకపోయినా మీకు చైనా లాగా రష్యా ఎక్కడా వైఖరి తీసుకోలేదు. పూర్తిగా ఇండియాకు కాస్తంత మొగ్గుగానే ఉంది. కారణం మనం రష్యా ఉక్రెయిన్ వార్లో న్యూట్రల్గా ఉన్నాం. అమెరికాకు రష్యాకు ఉక్రెయిన్ వార్ అంటే ఎవరి వారు? అది అమెరికా, యూరప్ ఒకవైపు, రష్యా మరోవైపు. అక్కడ ఉక్రెయిన్ కేవలము ముందు కనబడుతోంది. అంటే అమెరికా రష్యాకున్న కాన్ఫ్రంటేషన్లో ఇండియా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకుంది. రష్యా వార్ తప్పన్నది, అమెరికా శాంక్షన్స్ని సమర్థించలేదు. అమెరికా శాంక్షన్ ఉన్న రష్యా నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నాం. అదే సమయంలో ఉక్రెయిన్తో సంబంధాలు కొనసాగించాం. అందువల్ల అమెరికా చైనా విషయంలో కూడా మనము అఫ్కోర్స్ చైనాతో ఒక ఛాలెంజ్ ఉంది, మనకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది. బట్ స్టిల్ అమెరికా చైనా విషయంలో కూడా మనం ఆ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అటానమీ పాటిస్తే ఖచ్చితంగా చైనాను పాకిస్తాన్ను డీకపుల్ చేయలేకపోయినా అట్లీస్ట్ చైనాను ఫ్యూజన్, చైనా పాక్ ఫ్యూజన్ని తాపగలం. ఫ్యూజన్ అంటే పూర్తిగా కలిసిపోయే పరిస్థితిని తాపగలం. కంప్లీట్గా డీకపుల్ చేయలేం, ఎందుకంటే పాకిస్తాన్కు చైనాకు ఉన్నది చాలా పెద్ద రిలేషన్, మిలిటరీ క్లయింట్ కూడా. కానీ ప్రాక్టికల్గా సాధ్యం. ఇటీవల పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్తో కలవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. మన జయశంకర్ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడాడు. అందువల్ల మరి అంతటి భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాదులు, ఇస్లామిక్ తీవ్రవాదులైన తాలిబాన్లతో కలిసినప్పుడు
మన విధానం ఎలా ఉండాలి. అందువల్ల ఈ ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్స్ పనిచేయవు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి, మన జాతీయ ప్రయోజనాలు ఏంటి. మన జాతీయ ప్రయోజనాలు చైనా పాకిస్తాన్ నెక్సెస్ బ్రేక్ చేసి చైనా కనీసము న్యూట్రల్ కంట్రీగా అయినా ఉండేలా మన ఫారిన్ పాలసీ ఉండాలి.